ఓపులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండీసీ బైరటీస్ నిల్వలు కాపాడుకోవాలని ఏపీఎండీసీ సెస్ రియాలిటీ సిఎస్ఆర్ నిధులు ఉండటం బట్టి రైల్వేకోట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నారని, అందులో గ్రామాల రోడ్లు, లైట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు లాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అందుకే ఏపీఎండీసీకి ప్రజలకు సంబంధం ఉందన్నారు. సిఎన్డి గ్రేడ్ బైరటీస్ 60 లక్షల మెట్రిక్ టన్నులు ధర తగ్గించి నేరుగా విదేశాలకు అనుమతి ఇవ్వడంతో అరుదైన ఖనిజం 2 సంవత్సరాల్లో గానీ మూతపడుతోందన్నారు. బల్క్ టెండర్ రద్దయితే మరో 20 సంవత్సరాలు ఉపాధి దొరుకుతుందన్నారు. క్రషింగ్ ఆర్డర్ స్థానిక మిల్లులకు ఇవ్వడం వల్ల వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఏపీఎండీసీలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంలో నేటి వరకు జరిగిన అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఎఫ్ రేట్ శాంతి భద్రత లోపించాయని, ఎక్కడ అల్లకొల్లోలం జరిగిందని 30 యాక్టు పెట్టారని ప్రశ్నించారు. అందులో భాగంగా కార్మిక నాయకులపై పోలీసులు వేధింపులు ప్రారంభించారని గుర్తు చేశారు. 30 యాక్టు తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమస్యలు పరిష్కరిస్తే ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదన్నారు. గతంలో కార్మికులు సమ్మె చేస్తే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కార్మికుల రెగ్యులైజేషన్ చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని, మైనింగ్ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండీతో కార్మిక సంఘాలతో సమావేశపరుస్తానని మాట చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. పునరావాస కుటుంబం సభ్యులను పరిష్కరించాలన్నారు. ఏపీఎండీసీని బైరటీస్ మిల్లులు కాపాడుకోవాలని అన్నారు. బెనిఫిషనరీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఏపీఎండీసీ పరిరక్షణ కోసం అని చెప్పి ఎల్లుండి 20వ తేదీన చలో ఏపీఎండీసీ అనే కార్యక్రమాన్ని పెట్టాము. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం అంతా కూడా ఈ కార్యక్రమానికి భాగస్వాములు కావాలి, వేలాదిగా తరలి రావాలని చెప్పి వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టాం. రైల్వే కోడూరుకి ఒక రకంగా జీవకర్ర ఏపీఎండీసీ. ఆ ఏపీఎండీసీని చంపేయడం కోసం ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను ఎదుర్కోవడం కోసమే ఎల్లుండి ఈ చలో ఏపీఎండీసీ అనే కార్యక్రమాన్ని పెట్టాం. గత ప్రభుత్వ హయాంలోనూ ఒకే కంపెనీ, ఈ ప్రభుత్వంలోనూ ఒకే కంపెనీ లబ్ధి పొందుతూ, ఆ కంపెనీ పేరు అన్నీ ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. బల్క్ టెండర్ అనే విధానాన్ని తీసుకొచ్చి 20 ఏళ్ళు నడవాల్సినటువంటి పరిశ్రమని 2.5 ఏళ్లలో లేదా 2 ఏళ్లలోనే అదృశ్యమయ్యేట్టుగా చేసేటువంటి ప్రక్రియ ఈరోజు నడుస్తూ ఉంది. దానికి కూటమి ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అది కనపడడం లేదు, ఎంపీ గారికి ఇది కనపడడం లేదు, అధికార పక్షానికి కనపడడం లేదు, ప్రధాన ప్రతిపక్షానికి కనపడడం లేదు. ఒక రకంగా తీవ్రమైనటువంటి ఆందోళనలో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని చెప్పి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని మేమేదో హింసాయుతంగానో లేదంటే దౌర్జన్యపూరితంగానో చేయడం లే. మేము చాలా శాంతియుతమైనటువంటి పద్ధతిలో ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి మోడ్లో వీటన్నిటిని నిర్వహణ చేస్తూ ఉంటే, పోలీసులను మా వాళ్ళ మీదకి ఉసిగల్పి ఎప్పుడో జరిగిపోయినటువంటి ఘటనలన్నింటిని కూడా గుర్తు చేస్తూ దాంట్లో సంబంధమే లేకపోయినా నీకు సంబంధం అని చెప్పి బెదిరించే కార్యక్రమం జరిగింది. 30 యాక్ట్ పెట్టారు. ఏమి రైల్వే కోడూరులో అంత తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చేసి ఇప్పుడు 30 యాక్ట్ ఎందుకనంటే ఈ ఏపీఎండీసీ దగ్గరికి పోకూడదు. సిపిఓకి ఏమి సంబంధం? ప్రాజెక్ట్ ఆఫీసరు 30 యాక్ట్ను ఉదహరిస్తూ ఇక్కడ ఎవరు ర్యాలీలు చేయడానికి లేదు, ఈ చుట్టుపక్కల ఎవడు కనపడడానికి లేదు, ఏ కార్మిక సంఘం మాట్లాడడానికి లేదు అని ఇచ్చాడు ఆయన. ఏ రకంగానూ ఆయనకు సంబంధం లేనటువంటి విషయానికి ఆయన కాగితం ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక కంపెనీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడిపోవాలనా? ఇక్కడ ఉన్నటువంటి 170 మిల్లులు, దాంట్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు, అన్ని కుటుంబాలు వీధులు పాలవుతా అంటే ఏమాత్రం పట్టింపు లేదు మీకు. 600-700 మంది ఉద్యోగస్తులకి బతుకు ఏంది అన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటే దానికి ఉలుకు పలుకు లేదు. నిర్వాసితులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు దాకా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో నడుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. దాన్ని అడిగితే సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రోజు ఏపీఎండీసీ అనేది రాష్ట్ర రాజకీయాలను ఒక రకంగా శాసించింది.
రాయలసీమకి ఒక పెత్తనాన్ని చూపించింది. 9,000 కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని తన అవసరాలకి గడిచేందుకోసం ఖర్చు పెట్టుకునేది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా 2,000-3,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ ఆస్తి ఉంది కాబట్టి నువ్వు ఈ పనులన్నీ చేస్తా ఉండవు. ఈ ఆస్తి అదృశ్యం అయితే నువ్వేమి చేస్తావు? ఈరోజు 1 టన్ను తవ్వడానికి 2,380 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే వీళ్ళకి ఇష్టమైనటువంటి ఒక కంపెనీకి 1,180 రూపాయలకి ఇస్తారు. స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి మిల్లు యజమానులకు మాత్రం 1,600 రూపాయలు. ఏమంత ప్రేమ నీకు? విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీకేమో ప్రేమ, లోకల్గా ఉపాధి చూపిస్తున్నటువంటి కంపెనీలకేమో 500 రూపాయలు ఎక్స్ట్రాకి ఇస్తావా? ఇదెక్కడి? అందరికీ ఒకటే న్యాయంగా ఉండాలి కదా, ఒకే ధర ఉండాలి కదా, ఒకే పద్ధతి ఉండాలి కదా. వీటిని మేము ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నల్లో న్యాయం ఉంది, మా ప్రశ్నల్లో పద్ధతి ఉంది. మేము అందుకనే సూటిగా అడుగుతున్నాం. ఏపీఎండిసి అనేది ఒక ప్రభుత్వ సంస్థ. మొన్న పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? రాయలసీమ భవిష్యత్తునే మార్చేయబోతున్నామని చెప్పేసి 239 పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పుట్టపర్తిలో పెట్టబోయే ఈ పరిశ్రమలో 7,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక సినిమా కవి ఒక పాట రాసినాడు, ఏమనంటే మబ్బుల్లో నీళ్లు చూసి వంత ఒలక పోసుకోనా అని చెప్పేసి. అని అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడో వచ్చే వర్షాన్ని చూసి ఆయన ఒళ్ళో ఉన్నటువంటి నీళ్లు కింద పోయేశారు అనేది దాని అర్థం. నువ్వు ఎప్పుడో పెట్టే పుట్టపర్తిలో పెట్టబోయే పరిశ్రమలో 7,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 25,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏపీఎండిసిని మూసేస్తారా? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ వీళ్ళు వాళ్ళని తేడాల. రాజకీయాలకు అతీతమైనటువంటి సమస్య. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి ఎంత ప్రాముఖ్యత కలిగిందో రైల్వే కోడూరుకి ఏపీఎండిసి అంత ప్రాముఖ్యత కలిగింది. మంగంపేట బైరైటీస్ని కాపాడుకోవడం అంటే రైల్వే కోడూరును కాపాడుకున్నట్టు, రైల్వే కోడూరు ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీని కాపాడుకున్నట్టు. ఒక నియోజకవర్గానికే తీవ్రమైనటువంటి సమస్యగా ఆటంకంగా ఏపీఎండిసి అదృశ్యమైతే అయిపోయే పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వం ఆలోచించకుండా ఎవరైతే ఇప్పుడు ప్రధానమైన నేను కంపెనీ చెప్తున్నానో కొల్లు రవీంద్ర గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇక్కడ అవినీతికి పాల్పడింది ఈ కంపెనీని మేము బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పినటువంటి వాళ్లే ఈ రోజు వీళ్ళకి ఎందుకు ఇంత అభిమానంగా అయిపోయినారో మాకు అర్థం కావడం లేదు. మేమేదో ఒక కంపెనీ, నేను ఎందుకు పేరు కూడా ప్రస్తావన చేయలేదు, ఏ కంపెనీ అయినా కావచ్చు. గత ప్రభుత్వానికి ఆ కంపెనీనే ఇష్టం, ఈ ప్రభుత్వానికి ఈ కంపెనీనే ఇష్టం. ఇంకా రాబోయే వాళ్ళకు కూడా కంపెనీల సమస్య కాదు, పేర్ల సమస్య కాదు, విధానానికి సంబంధించిన సమస్య. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక విధానం నిర్ణయించబడింది. దానికి పూర్వం ఇంకొక విధానం ఉండేది. 70-30% ఉండేది. 30% విదేశాలకి, 70% దేశీయంగా దాన్ని వినియోగించాలి ఈ బైరైటీస్ అని చెప్పేది విధానం ఉండేది. ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ తర్వాత 60-40గా నిర్ణయించారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక జీవోగా. ఈ రోజు ఏమైంది? పూర్తిగా రివర్స్ అయిపోయి పౌడర్ని దిగుమతి చేయడం కాదు, రాళ్లనే ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. పౌడర్ని ఎగుమతి చేయాలి. మిల్లు యజమానులైనా ఏ కంపెనీ అయినా పౌడర్ తప్ప ఇంక వేరే పద్ధతిలో వినియోగం చేయడానికి లేనే లేదు ప్రపంచంలో. ఇది రేర్ ఎర్త్ మినరల్ అని చెప్పి మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేశారు. వీటిని కాపాడుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి విధానంగా ఒక లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి. ఏమని రాశారు? రేర్ ఎర్త్ ఇక్కడ ఉంది, ఇది ఈ రకమైనటువంటి ఖనిజం, అరుదైనటువంటి ఈ ఖనిజాన్ని కాపాడుకోవాలి, దీన్ని ఈ విధానం బాగలేదని చెప్పి రాసినటువంటి ఆయన ఈ మొత్తం తరలించే కార్యక్రమానికి పూనుకోవడం సమంజసం కాదు. అందుకనే మేము చేస్తున్నటువంటి ఈ పోరాటం ఇదేదో మాకు సంబంధించింది కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక సంస్థకు సంబంధించింది కాదు, వ్యక్తులకు సంబంధించింది అంతకంటే కాదు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మేము మాట్లాడుతున్నది రైల్వే కోడూరు నియోజకవర్గ భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి జరిగే ఏపీఎండిసి చలో ఏపీఎండిసి అనే కార్యక్రమానికి ఏ ఆటంకాలు ప్రభుత్వం కల్పించకపోతే మీకు ఏ రకమైనటువంటి దురుద్దేశం లేనట్టు. ఆటంకాలు కల్పిస్తే మీకు వేరే ఉద్దేశం ఉంది,
క్రోనీ క్యాపిటలిజం ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో, నీకు నచ్చినటువంటి వాడిని పెద్దోడిని చేసుకోవడానికి, ప్రజల సంపదని కొల్లగొట్టి ఒకరిని పెద్దోని చేయడం కోసం చేసే ప్రయత్నంగా మేమంతా భావించాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం మద్దతుతో దీన్ని మరొక ఉధృతమైనటువంటి సమస్యగా మారుస్తాము, రాష్ట్ర వ్యాపిత సమస్యగా మారుస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీడియా ప్రతినిధులందరూ కూడా ఇదేదో వాళ్ళు చేసుకుంటారన్నది కాదు, ఇది ఒక సీరియస్ అంశము. మీరందరూ కూడా బాధ్యతతో దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం.